వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. ఎన్నిసార్లు చెప్తారు? 2 నెలలకోసారి వస్తారు. 2 నెలలకోసారి. మీరే చెప్పారు 19వ సారి రావడం అని. 19వ అందుకు మేము వెల్కమ్ టు ఇండియా 19వ సారి. థ్యాంక్ యూ. 2.5 ఏళ్ళు 19 సార్. అందుకు అట్లా అనమాట. ఓకే. ఏంటి అసలు పెంట్ హౌస్ నుంచి విల్లా జర్నీ ఏంటి? ఓ మార్నింగ్ నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది వీడియో అసలు. జనరల్ అంటే లైఫ్ బోర్ కొట్టేస్తుందండి. మీరు రోజు ఈ రూమ్లో ఉన్నారనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఓ బ్రేక్ తీసుకుని ఆ రూమ్కి ఎలా అనిపిస్తుంది? అవునా? ఈ రూమ్లో మీకు సర్వ సౌకర్యాలు ఉన్నాయి. అలాగా జీవితం అన్నది అలా మొబిలిటీ మాట. ఒకేటే కాకుండా అలా ట్రాన్సిషన్. అంటే రోజు మీరు ఎయిర్ కండిషన్లో ఉన్నారనుకోండి, బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం అనిపిస్తుంది. రోజు బయటకు ఉన్నాం అనుకోండి, ఒకసారి ఏసీలో ఉందాం అనిపిస్తుంది. విల్లా లేదు, హౌస్ నుంచి విల్లాకి వెళ్ళాలనిపించింది. అలా ఏం లేదు, విల్లా పెంట్ హౌస్ అలా ఏం లేదు. అంటే నాకు హైదరాబాద్లో ఇంతకుముందు చాలా ప్రాపర్టీస్ ఉండేవి. మా నాన్నేమో అప్పుడు ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయినప్పుడు మేము విశాఖపట్నంలో ఉంటాం కదా, అమెరికాలో నేను ఉంటాను, మేనేజ్ చేసుకోవడం కష్టమని మియాపూర్లో ఉన్నవి, ప్రస్తుతం తుక్కుగూడలోనే మా నాన్నకి నావి ప్రాపర్టీస్ ఉండేవి, అవన్నీ అమ్మేశారు. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే హైదరాబాదు ఇలాగా ట్రెండింగ్ అవ్వట్లేదు. ప్లస్ నేను ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నా. సో మంది విశాఖపట్నం కాబట్టి మన రూట్స్ అక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక ఏది లేదులే, సరే ఒకటి తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. 4 months నుంచి 5 months నుంచి అలా స్కౌట్అవుట్ చేస్తున్నా. సో ఆపర్చునిటీ వస్తే ఇది వచ్చేస్తారా ఏంటి అంటే నేను అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడిని. మీకు తెలుసు 190 దేశాలు తిరిగేశానని. సో ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అంటే పూర్తిగా ఇండియా వచ్చేద్దామని లేదు, అలా అని అమెరికాలో ఉండిపోదామని లేదు. ఒకసారి నాకు చూస్తే డొమినికన్ రిపబ్లిక్లో రిటైర్మెంట్ అవ్వాలనిపిస్తుంది. అలా మారుతుంటుంది. కానీ దేవుని దయ వల్ల ఎక్కడైనా ఉండగలిగే కెపాసిటీ, శక్తి, మనశక్తి అన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. అందుకని అంటే ఉండడం అంటే ఇక్కడే ఉండాలి అని లేదు కదా. 2 నెలలకు ఒకసారి వచ్చి నెలేసి ఉన్నట్టే కదా. ఈ 2024లో కూల్ డ్రింక్స్ వదిలేస్తున్నాను అన్నారు, వదిలేసారా? వదిలేసాను. December 29 ఆ రోజు చెప్పాను. లాస్ట్ అదృష్టవశాత్తు నాకు అంత కంట్రోల్ నాకే తెలియదు. ఎందుకంటే నాకు ఒకే ఒక ఎడిక్షన్, ఇంకేమీ లేవు. ఈ థమ్స్అప్ ఇదే ఏదో ఏం కావాలంటే అది తాగాలని. ఆ రోజు December 29 నుంచి ఇవాళ జాన్ 7, 8 ముట్టలేదు అప్పుడు కూడా. ఇంకా ఏవి లేవు బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు.